హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మహాశివరాత్రి అంటేనే చాలా పర్వదినం. శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు మహాశివరాత్రి అండి. చాలా మంచి రోజు అనమాట. ప్రతి ఒక్కరూ కూడా ప్రదోష వేళ దీపారాధన అనేది చేసుకొని మారేడుకాయని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి. ఈరోజు మూడు కన్నుల మొక్కంటి అంటే ఆ పరమేశ్వరునికి 3 ఒత్తుల దీపారాధన కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఆవునేతి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదనమాట. ప్రదోష వేళ అంటే 6 నుంచి 5:40 నుంచి సూర్యుడు అస్తమించిన తర్వాత వచ్చే కాలాన్ని ప్రదోష కాలం అంటారండి. బ్రహ్మ ముహూర్తం అంటే మనకి తెల్లవారుజామున 3:30కి ఆ టైంలో చేసే దీపారాధన బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన అంటారు. ప్రదోష వేళ 5:40 నుంచి మనము అర్ధరాత్రి 12 వరకు ఏదైనా సరే చక్కగా ప్రదోష వేళ మనం దీపారాధన చేసుకుంటే శివునికి చాలా ప్రీతికరం. ఈరోజు మహాశివరాత్రి చాలా పర్వదినం అండి. ఈరోజు శివునికి బిల్వాష్టకం, లింగాష్టకం, పంచామృతాలతో అభిషేకం, అంతేకాదండి ఆ శివునికి పళ్ళ రసాలతో అభిషేకాలు, కొబ్బరి నీళ్ళతో అభిషేకాలు, 3 ఒత్తుల దీపారాధన, శివునికి మట్టి ప్రమిదలో దీపారాధన ఇవన్నీ చేసుకుంటేనండి సకల దోషాలు తొలుగుతాయి. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలిగి ఆయురారోగ్యాలతో ఉంటారనమాట. ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు 3 ఒత్తుల దీపారాధనని చేసుకోండి, చాలా మంచిదనమాట. ఇలా శివుని దగ్గర కంపల్సరిగా దీపం అనేది పెట్టుకోండి. ప్రదోష వేళ మనకి ఈ శివరాత్రి ఈరోజు పొద్దున కంటే కూడండి, శివరాత్రి రోజు ఉదయం దీపారాధన కంటే కూడా సాయంత్రం దీపారాధన చాలా పవర్ఫుల్ అనమాట. శివునికి ఎంతో ప్రీతికరం. ఈరోజు చేయటం వల్ల సకల దోషాలు తొలగుతాయండి. అంతేకాదండి మారేడి చెట్టు ఉంటుంది కదండి, ఆ కాయను తెచ్చుకొని గంధముతో నామాలు పెట్టి బొట్టు పెట్టి పూజా మందిరంలో పెట్టుకొని మనము పూజ చేసుకుంటే ఈరోజు చాలా చాలా మంచిది. ప్రదోష వేళ లేకపోతే బిల్వపత్రాలు కూడా తెచ్చుకోవచ్చండి. మారేడికాయ దొరకని పక్షంలో బిల్వపత్రాలు తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేయటం కూడా మంచి ఫలితాలు అనేది ఇస్తుందన్నమాట. ప్రదోష వేళ చేసే పూజ ఆ శివునికి చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరూ కూడా సాయం సంధ్య వేళ 3 ఒత్తుల దీపారాధన అనేది చేసుకొని ఆ శివునికి బిల్వపత్రాలతో పూజ చేసిన, అంతేకాదండి పంచామృతాలతో పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె వీటన్నిటితో కూడా అభిషేకాలు చేస్తే ఈరోజు చాలా మంచిదండి. ఈరోజు శివునికి శివరాత్రి సాయం సంధ్య వేళ 6 నుంచి 8 వరకైనా, 6 నుంచి అర్ధరాత్రి 12 వరకైనా అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిదనమాట. అర్ధరాత్రి 12 దాటితే మరుసటి రోజు వస్తుంది కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 12 లోపు చక్కగా పూజ అనేది చేసుకోండి. ప్రదోష వేళ 3 ఒత్తుల దీపారాధన అయితే చేసుకుంటే శివునికి చాలా మంచిదండి. పండ్లు, పాలు నైవేద్యంగా పెట్టాలి. ఏ సీజన్లో దొరికే పండ్లని నైవేద్యంగా పెట్టి ఇంటెలపాది తీసుకున్నా కూడా ఆయురారోగ్యాలతో ఉంటారనమాట. ఈరోజు శివునికి మారేడుకాయ తెచ్చుకోవాలండి. ఇలా ఉంటుంది. శివుని దగ్గర పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకుంటే కూడా చాలా మంచిదనమాట. శివునికి మారేడుకాయ అంటే ఇష్టం. మారేడు దళములోనే ఆ పరమేశ్వరుడు దాగి ఉన్నారనేది సత్యం అనమాట. మారేడుకాయ అంటే సాక్షాత్తు ఆ పరమశివుడి ఇంట్లో ఉన్నట్టే అనమాట. మారేడుకాయ నాకు ఒకటి దొరికిందని తెచ్చుకున్నాను. చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి. మారేడుకాయ దొరకని పక్షంలో బిల్వపత్రాలు కూడా తెచ్చుకొని చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని గంధము, కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేసి ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకుంటే ఈ శివరాత్రి రోజు చాలా చాలా మంచిది. 6 నుంచి 12 వరకు కూడా ఉపవాసం ఉండాలండి. మనము జాగరణ చేసినా చాలా మంచిదనమాట. ప్రతి ఒక్కరు కూడా జాగరణ చేస్తారు. చాలామంది ఉపవాసం ఉండి తర్వాత సముద్ర స్నానాలు చేస్తారు. మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళి జాగరణ చేసిన వాళ్ళు సముద్ర స్నానాలు తప్పకుండా చేస్తారనమాట. వీలైనంత వరకు కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది ఉపవాసం ఉండలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ప్రదోష వేళ శివునికి ఇంట్లోనే చేయించుకోవచ్చు అభిషేకాలు. లేకపోతే శివాలయానికి వెళ్ళి పంచామృతాలతోనూ, కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలతోనూ, తేనెతోనూ, పెరుగుతోనూ, పాలతోనూ వీటన్నిటితోనూ అభిషేకం చేస్తే ఆ శివయ్యకి చాలా మురిసిపోతాడనమాట. ప్రతి ఒక్కరూ కూడా మారేడు దళంని తెచ్చుకొని మారేడుకాయని పూజా మందిరంలో
గంధముతో నామాలు పెట్టి బొట్టు పెట్టి చక్కగా పూజా మందిరంలో ఇలా పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిది. శివునికి 3 ఒత్తుల దీపారాధన అంటే చాలా ప్రీతండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శివునికి 3 ఒత్తులు అంటే 3 కన్నుల మొక్కంటి అని అంటారు. కాబట్టి 3 ఒత్తులతో ఆవు నేతి దీపాన్ని దీపం వెలిగించటం వల్ల సంపద, ఐశ్వర్యము, ఆరోగ్యము కూడా కలుగుతాయండి. శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ఆ శివునికి ప్రదోష వేళ 5:40 నుంచి మనం ఇంకా దీపారాధన అనేది చేసుకోవచ్చు. 6 దాటిన కాడ నుంచి కూడా చక్కగా 3 ఒత్తుల దీపారాధన ఆవు నెయ్యితో మారేడుకాయని నామాలు పెట్టి బొట్టు పెట్టి పూజ చేసుకొని పండ్లతో ఆ శివునికి మనము పూజ చేస్తే కూడా చాలా మంచిది. రుద్రాక్ష దీపం కూడా పెట్టుకోవచ్చండి. దీపాల చుట్టూ రుద్రాక్షలు వేసి కూడా రుద్రాక్ష దీపారాధన చేసుకున్నా కూడా శివునికి చాలా ఇష్టం. ఎవరికి వీలుని బట్టి వాళ్ళు పూజ అనేది చేసుకోండి. సింపుల్గా మీకు పొద్దున్నే చేసి పూజ చూపిస్తున్నానండి. సాయంత్రం ప్రదోష వేళ ఈ దీపారాధన 3 ఒత్తుల దీపారాధన మారేడుకాయని పూజా మందిరంలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పూజ అనేది చేసుకొని ఈరోజు పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర, ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర, ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర అన్న మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని జపించినట్టయితే కూడా సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి. ఓం నమ శివాయ అన్న మంత్రం ఇంట్లో మనం చదువుకుంటే ఈ శివరాత్రి రోజు జాగరణ చేస్తూ కూడా చాలా మంచిది. ఈరోజు బిల్వాష్టకం, లింగాష్టకం, శివుని అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్నా కూడా చాలా మంచిదండి. చాలా పరమ పవిత్రమైన రోజు మహాశివరాత్రి. శివునికి అర్ధరాత్రి జాగరణ చేసి ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు 5:40 నుంచి సాయంత్రం ఈ శివరాత్రి రోజు ప్రదోష వేళ 3 ఒత్తుల దీపారాధనకి అంత పవర్ఫుల్ అనమాట. ప్రతి ఒక్కరూ కూడా మారేడుకాయ దొరకకపోతే బిల్వపత్రాలతో 108 బిల్వపత్రాలైన మీకు ఎన్ని బిల్వపత్రాలు రంధ్రాలు లేని తెచ్చుకొని గంధము, కుంకుమ బొట్టులతో బిల్వపత్రాలని మనం చక్కగా అలంకరణ చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకొని ఆ శివునికి పళ్ళు నైవేద్యంగా పెట్టి చక్కగా పూజ చేసుకుంటే కూడా ఆ శివయ్య అనుగ్రహం అనేది మీ అందరికీ కలుగుతుందండి. ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించి పూజ చేసినట్టయితే కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ వీడియో ముందుగానే పొద్దున్నే నేను షేర్ చేస్తానండి. సాయంత్రం ప్రదోష వేళ 3 ఒత్తుల ఈ దీపారాధనని పూజా మందిరంలో శివుని పటం ముందు వెలిగించుకుని మారేడుకాయని పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసి పళ్ళతో ఆ శివునికి మనం పూజ చేసుకుని నైవేద్యం పెడితే కూడా చాలా చాలా మంచిదండి. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని ఆ శివయ్యని ఏడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా 5:40 కల్లా సాయం సంధి వేళ ప్రదోష వేళ దీపారాధన చేసుకొని ఆ శివునికి రుద్రాక్ష మాల వేయవచ్చండి. లేకపోతే రుద్రాక్ష దీపారాధన కూడా చేసుకోవచ్చు. ధన్యవాదాలండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మట్టి ప్రమిదలో 3 ఒత్తుల దీపారాధన శివునికి చాలా ప్రీతికరం. కార్తీక మాసంలో కూడా మనం మట్టి ప్రమిదలో దీపారాధన అనేది చేస్తాం కదండి. అలాగే శివరాత్రి రోజు కూడా ఆవు నేతి దీపం 3 ఒత్తులు వేసి చేస్తే కూడా చాలా చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. హర హర మహదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.